ప్రస్తుతం డేటా చోరీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు డేటా చోరీ ఎలా జరుగుతుంది, దాన్ని కనిపెట్టడం సాధ్యమవుతుందా, టెక్నికల్గా ఎలా వీలవుతుంది, ఈ విషయాలను వివరించడానికి టెక్నికల్గా తెలిసినటువంటి పర్సన్ నాగరాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగరాజ్ గారు చెప్పండి, అసలు ఈ డేటా చోరీ అనేది ఎలా జరుగుతుంది? యాక్చువల్గా డేటా చోరీ అంటే ఏంటి, అసలు డేటా అంటే ఏంటి? పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది, అది ఆధార్ కార్డుతో కానీ లేదా సమ్ అదర్ స్మార్ట్ కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డే తీసుకోండి. కొన్ని ఏరియాస్లో మన ఆధార్ కార్డు నెంబర్ పెడితే మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదన్న విషయం కూడా ఆ డాక్యుమెంట్లో ప్రూవ్ అయి ఉంటుంది. సో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో ఈ ఆధార్ కార్డుకి ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా అప్డేట్ అయింది? ఇవన్నీ గవర్నమెంట్లో ఉన్న చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల, కొన్ని స్కీమ్స్ వల్ల, అన్నీ ఆధార్ కార్డుకి లింక్ అవ్వడం వల్ల ఇవన్నీ అప్డేట్ అయ్యాయి. ఈవెన్ మొబైల్ నెంబర్ నుంచి మనకి ఎక్కడో ఉన్న పొలం వరకు అన్నీ కూడా ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి ఉన్నాయి. సో సింపుల్గా తీసుకుంటే ఇదే ఆధార్ కార్డ్ని మనము ఒక ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని ఆయనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత ఇది ఉందని ఆ ఆధార్ కార్డ్ నెంబర్ తీసి నా ఆధార్ కార్డ్ నెంబర్ పెడితే ఆయనకి సంబంధించిన అంత డాక్యుమెంట్స్ అన్నీ నా అయిపోతాయి. ఈవెన్ అందులో అంటే నేమ్ వైజ్ చూసుకుంటే మారిపోయి ఉండొచ్చు తప్ప ఆస్తులు కానీ లేదా ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అదంతా మన వైపు అయిపోతుంది. సింపుల్, చాలా సింపుల్. అంటే చాలా సింపుల్గా ఒక నెంబర్ మార్చడం వల్ల నేను దాన్ని చోరీ చేయబడ్డాను. సో చేయడం అన్నది చాలా పెద్ద యాక్సెస్ అది. బట్ ఇక్కడ ఎట్లా ఒక సింపుల్ నెంబర్ మార్చడం వల్ల మనం ఎలా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అంతా నాకు అయిపోయిందో, సో చోరీ చేయడం అంటే ఇదే ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా ఇదే ప్రాసెస్. సో చోరీ జరుగుతుందా లేదా అన్న దానికి వస్తే ఖచ్చితంగా చోరీ జరుగుతుంది, చేయొచ్చు. చాలా సింపుల్ అది. అంటే దానికి సాంకేతికంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సర్వర్ పెట్టి ఒక ఐపీ అడ్రస్ క్రియేట్ చేసుకొని మనకేం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరు ఏ క్యాడర్లో ఉన్నారు, వాళ్ళకి ఎంత శాలరీ, ఎంత పిఎఫ్ ఇస్తున్నాము, ఎంత ఇన్కమ్ ఇస్తున్నాము అని ప్రతిదీ కూడాను ఒక లిస్ట్ అవుట్ ఉంటుంది. సో ఏ క్యాడర్లో మూడో వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏ పర్సన్కి ఎంత శాలరీ ఉంది, ఆయనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, ఏ క్యాడర్లో ఉన్నాడు కూడా నేను చెప్పగలను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎలా తెలుస్తుంది? ఒక కంపెనీకి సంబంధించింది. సో ఆయన అందులో ఇంజెక్ట్ అవ్వడం వల్ల, లోపలికి తొంగి చూడడం వల్ల తెలిసిపడింది. సో చోరీ చేయడం అనేది కూడా చాలా సింపుల్ వ్యక్తి. సో దాని గురించి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి మనం ఊరికే సార్ నెంబర్ రాయండి మీకు గిఫ్ట్ ఇస్తాము అది ఇస్తాము అని చెప్పి ఒక షాపింగ్ మాల్లో ఒక నెంబర్ రాస్తాం మనం, అవునా? మనకు పరిచయం లేని వ్యక్తి రియల్ ఎస్టేట్ అని లేదా ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ అని లేదా సమ్ అదర్ బ్యాంక్ నుంచి కానీ వీళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళందరికీ మనం అయితే ఇవ్వలేదు. సో అక్కడ ఏది థెఫ్ట్ జరగబడింది? ఫోన్ నెంబర్ థెఫ్ట్ జరగబడింది. మనం ఇవ్వకుండా స్ప్రెడ్ అయిపోయింది, తెలిసిపోయింది. సో అదే ట్రూ కాలర్లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నెంబర్ ఎంటర్ చేస్తే మీకు బ్యాంక్ నుంచి మీ బ్యాంకులో ఒక 5,000 వేయబడ్డాయి అంటే ట్రూ కాలర్లో కూడా మెసేజ్ వస్తుంది. బ్యాంకు కన్నా ముందే ట్రూ కాలర్లో అమౌంట్ వేయబడ్డది అని చెప్పి వస్తుంది. సో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కన్నా ట్రూ కాలర్ వాళ్ళకి ఎలా తెలిసింది? సో ఇప్పుడు మీరు గూగుల్ ట్రూ కాలర్లో కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి రీసెంట్గా. బట్ వాళ్ళు అఫీషియల్గా చేస్తున్నారు కాబట్టి అది థెఫ్ట్ కింద రాదు. బట్ ఇట్లాంటి ట్రయల్స్ అన్నీ కూడా థెఫ్టే. పర్మిషన్ లేకుండా మనకు బ్యాంకుకి సంబంధించిన 5,000 వేసామన్న ఇన్ఫర్మేషన్ ట్రూ కాలర్ వాడు ఇస్తున్నాడంటే అది థెఫ్ట్ చేయబడ్డే కదా జరిగింది. సో థెఫ్ట్ రకరకాలుగా ఉంది. మనకి ఏ ఇన్ఫర్మేషను అంటే మనంతా ఇప్పుడు డిజిటలైజ్ అయిపోవడం వల్ల థెఫ్ట్ ఏ రకంగా అయినా జరగవచ్చు. ఓకే, కానీ ఈ థెఫ్ట్ చేసినటువంటి వ్యక్తులని లేకపోతే సంస్థని కానివ్వండి ఎలా అయినా ఐడెంటిఫై చేసే అవకాశం మనకుంటుందా? అంటే ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారు, ఇవన్నిటిని మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా? అంటే మనం కంటే పోలీస్ కానీ లేకపోతే టెక్నికల్ పర్సన్స్ కానీ తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? నిజానికైతే ఉంటుందండి. ఇప్పుడు ట్రూ కాలర్ మీద మనం అంటే ఇది నిందలేయడం కాదు, చెప్తున్నామంటే ట్రూ కాలర్ అనేది ఒక పెద్ద సంస్థ. మనకు పేరు తెలుసు కాబట్టి దాని గురించి చెప్పగలుగుతున్నాం. సో ఫలానా వ్యక్తి నేను ఈ నెంబర్ నుంచి చేశాడు అని ఆ విషయం చెప్తుంది కాబట్టి ట్రూ కాలర్ అనే పేరు వాడగలిగాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అన్నోన్ పర్సన్ వాడారు, తెలీదు, పట్టుకోలేం. అంటే ఈ పర్సనే చేశాడు అన్న విషయాన్ని అయితే ఐడెంటిఫై చేయలేం. దానికి ఆయన యాక్సెస్ చేసిన సర్వర్ కానీ ఆయన యాక్సెస్ చేసిన ఐపీ అడ్రస్ కానీ, ఐపీ అడ్రస్ తీసుకోవాలి అంటే ట్రాయ్ని సంప్రదించాలి. ఈవెన్ ఎయిర్టెల్ అనుకుందాం, లేదంటే ఏ బిఎస్ఎన్ఎల్ ఏదో ఒక బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఆయన ఇంటర్నెట్ యూజ్ చేయాలి. లేదా ఒక సర్వర్ని యాక్సెస్ చేయాలంటే ఆయన పర్టికులర్గా ఖచ్చితంగా ఒక ఇంటర్నెట్ యాక్సెస్నో బ్రాడ్బ్యాండ్నో ఏదో కనెక్షన్ వాడాలి.
సో అలా చేయొచ్చు. లేదంటే ఒక పర్టికులర్ ఒక సంస్థకే మనం ఇచ్చామనుకోండి, నాకు ఈ యాక్టివిటీ కావాలి చేయండి అని. సో ఆ సంస్థ ఐపీ అడ్రస్లు కానీ సర్వర్లు కానీ మెయింటైన్ చేయకుండా ఉండదు. ఖచ్చితంగా సర్వర్ మెయింటైన్ చేయాలి. సో ఆ సర్వర్ ఐపీ అడ్రస్లు, ఆ సర్వర్ డేటాని మనం క్రాస్ చెక్ చేసి, అంటే సీజ్ చేసి పట్టుకొని పోలీసు వాళ్ళు దాన్ని, ఇప్పుడు మనం ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది, కొన్ని హార్డ్ డిస్క్లు మేము రికవరీ చేసుకున్నాం, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మ్యాక్సిమం ట్రేస్ అవుట్ అవుతుంది. కానీ పర్సన్ అంటే ఎవరు చేశారు అన్నది మాత్రం ఖచ్చితంగా పట్టుకోలేము. ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారు, ఏం ప్రాసెస్ అన్నది అయితే ఈజీగానే ట్రేస్ చేసుకోవచ్చు. అలాగే మన ఫోన్లో కూడా అన్ని అన్నోన్ యాప్స్ని వేసుకోవడం, అది కూడా ఒక అందుకు అలో అడుగుతుంది. అది మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మైక్ నేను యాక్సెస్ చేసుకోవచ్చా అని అడుగుతుంది, ఎస్ కొడతాం. మీ కెమెరాని నేను యాక్సెస్ చేసుకోవచ్చా అని అడుగుతుంది, ఎస్ కొడతాం. ఇట్లా మల్టిపుల్ దగ్గర మీ కెమెరా, మీ ఫోన్లోంచి ఏవేవి అయితే వాళ్ళకి తెలియకుండా నిఘా సంస్థలు వాడుకోవచ్చు అవన్నీ అలౌ అడుగుతుంది. వాటిని మనం అలౌ చేస్తాం. అలౌ చేయడం వల్ల కూడా ఈవెన్ మనం కాన్వర్జేషన్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది అన్నోన్ ట్రస్టెడ్ యాప్. ఆ ట్రస్టెడ్ యాప్ కాకపోతే, అంటే అన్నోన్ యాప్ పేరు ఉండదు, పర్టికులర్ దానికి ఒక రివ్యూ ఉండదు. ట్రూ కాలర్ అంటే పెద్దది, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. వేరేది ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన రైతు మిత్ర యాప్ ఉంది. ఆ రైతు మిత్ర యాప్ అందరూ చాలామంది అందులో ప్రతి రైతుది ఆయనకు సంబంధించిన ఆయన పాస్బుక్ నెంబర్ ఉంటుంది, ఆ డేటా ఉంటుంది, ఆయనకి ఎంత పొలం ఉంది, ఏముంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఆ యాప్లో కేవలం ఆయన పేరు కానీ ఆయన ఆ నెంబరు ఏదైతే ఉందో ఆ పాస్బుక్ నెంబర్ కొడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడో దగ్గర స్టోర్ చేయబడుతుంది, సర్వర్లో స్టోర్ చేయబడుతుంది. అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈవెన్ మనం దాన్ని తీసుకోలేకపోవచ్చు. బట్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు దాన్ని ఈజీగా థెఫ్ట్ చేయొచ్చు. థెఫ్ట్ చేసి మూడో వ్యక్తికి ఇవ్వచ్చు. అది సో థెఫ్ట్కి అయితే ఆస్కారం ఉంది. దాన్ని పట్టుకోవడానికి కూడా అంతే లెవెల్లో ఉంది. మనిషిని అయితే పట్టుకోలేం, కానీ ఎక్కడి నుంచి చేశారు, ఎలా చేశారు అన్నది అయితే పట్టుకోవచ్చు. దాంతోపాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు థెఫ్ట్ చేశారు, ఏమేమి ఇన్ఫర్మేషన్, ఎంత ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళింది అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందండి. తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఇవన్నీ డిజిటలైజేషన్ అయినా మాత్రమే థెఫ్ట్ చేయొచ్చు అండి. ఆయన పర్సనల్ విషయాలు మనం చేయలేం. ఆయనకి సొంతంగా వాళ్ళ పిల్లల పేరు మీద, ఎవరి పేరు మీద పొలం ఉందనుకోండి, దాన్ని మనం ట్రేస్ చేయలేం. ఎందుకంటే అది ఐడి మారిపోతుంది, నెంబర్ మారిపోతుంది. సో అది ట్రేస్ చేయలేము. బట్ ఆయనకి డిజిటలైజేషన్ అయిన అన్నీ కూడా థెఫ్ట్ చేయొచ్చు. అది ఏ రకంగా ఆయనకి లబ్ధి పొందుతుంది, సో దాన్ని వీళ్ళు ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటారు, రాజకీయంగా వాళ్ళు ఏమో ఆలోచించుకుంటారు అన్నది మనకు తెలియదు. బట్ థెఫ్ట్ విషయానికి వస్తే డిజిటలైజేషన్ అయినవన్నీ కూడా థెఫ్ట్ చేయొచ్చు. దానికి ప్రాసెస్ గేట్వే ఉండదు. యాక్చువల్గా థెఫ్ట్ ఎందుకు చేస్తారు అంటే అది ఫ్రీగా ఉండడం వల్ల, సెక్యూరిటీ లేకపోవడం వల్ల, సెక్యూరిటీ జోన్ లేకపోవడం వల్ల. ఇప్పుడు మనం కొన్ని బ్రౌజర్లో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళి నేను సమ్ పిక్చర్ నేమ్ కొట్టాను, రోబో3 ఎప్పుడు రిలీజ్ అవుతుందని కొట్టాను అనుకోండి, అఫీషియల్గా ఏమీ లేదు కాబట్టి అన్నౌన్గా ఒక 10 పేజీలు ఓపెన్ అవుతాయి. ఓకే, ఆ 10 కూడా పేరు ఉండదు, ఏముండదు, సమ్ ఏదో ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా అఫీషియల్గా రోబో3 అనౌన్స్ చేశారనుకోండి, అప్పుడు 30 పేజీలు వస్తాయి. ఈ రెండు అయిపోయిందా, మనం రేపొద్దున నేను మొబైల్లో అదే జీమెయిల్ అకౌంట్తో నేను RO కొట్టంగానే రోబో3 వస్తుంది. ఎందుకు, నేను ఒకసారి ఎంట్రీ చేశాను అంటే వాడు నా వెంట పడుతున్నాడు. యాక్సెస్ అంటే ఏదైతే బ్రౌజర్ వ్యక్తి ఉన్నాడో ఆ బ్రౌజర్ వ్యక్తి ఈయన ఇది కావాలనుకుంటున్నాడు కాబట్టి ఈయనకి ఇది మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. సో అట్లాగే మీరు ప్రతిదీ అనమాట, మొబైల్లో ఆ మెయిల్ ఐడి యాడ్ చేసిన RO కొట్టంగానే అది రోబో3 రావడం. సో పర్టికులర్ లెటర్ కొట్టంగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం, అంటే స్టోర్ అయ్యి ఉంది, సర్వర్లో స్టోర్ అయ్యింది. నాకేం కావాలనుకుంటానో ఆయనకు తెలిసింది. సో ప్రతిసారి నేను వెళ్తున్న ఫేస్బుక్లో కానీ, ఈవెన్ యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో అన్నది ఇండివిజువల్ సర్వర్ కాబట్టి రాదు, అడ్వర్టైజ్మెంట్స్ ఏమి లేని జోన్ కాబట్టి. ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ జోన్ అది. సో నేను పర్టికులర్గా నేను ఏదో ఒక మొబైల్ కొనాలనుకుంటున్నాను, ఫేస్బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఫ్లిప్కార్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు నా ముందు ఉంటారు, ఇది కొనండి, ఇది కొనండి, ఇది కొనండి. అంటే ఎలా వెళ్ళింది వాళ్ళకి, నేను వెతికింది ఎక్కడో, బట్ ఫేస్బుక్లో ఓపెన్ అవుతుంది. సో అంటే సంథింగ్ ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. నా ఆలోచనల్ని నేను కీప్యాడ్ పైన ఏదైతే నేను ఆపరేట్ చేస్తున్నానో అవన్నీ వాళ్ళు తీసుకొని నా అభిప్రాయాలను వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.